ఇటీవల న్యూయార్క్ పార్క్ లో ఒక శ్వేత జాతీయురాలు భారతీయుడితో డేటింగ్ చేస్తుందన్న కోపంతో ఒక వ్యక్తి వారిని దూషిస్తూ వీడియో తీశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో భారతీయులపై జరుగుతున్న జాతీయ అహంకార దాడులకు ఇది ఒక తాజా ఉదాహరణ మాత్రమే. ఈ వివక్ష ఎందుకు పెరుగుతుంది? మన వాళ్ళు విదేశాలలో ఎదుర్కొంటున్న పరిస్థితులపై ప్రత్యేక విశ్లేషణ చూద్దాం. న్యూయార్క్ లోని ఒక పబ్లిక్ పార్క్ లో భారతీయ యువకుడు ఒక తెల్ల జాతి అమ్మాయి కలిసి కూర్చున్నారు. ఇది చూసి ఓర్వలేకపోయిన ఒక స్థానిక జాతీయ అహంకార వారిపై నోరు పారేసుకున్నారు. ఇక ఆ దారుణాన్ని తానే స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. బహుశా ఆ వ్యక్తికి ఏ అమ్మాయి దొరకకపోవడమే అతని అసూయకు, కోపానికి కారణం కావచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వివక్ష ఒక న్యూయార్క్ కే పరిమితం కాలేదు. కెనడాలో కారులో వెళ్తున్న భారతీయులను అడ్డుకుని మీరు ఇండియాకు తిరిగి వెళ్లిపోండి అంటూ కొందరు స్థానికులు గొడవకు దిగారు. అలాగే అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో కూడా భారతీయ ఐటీ ఉద్యోగులను, విద్యార్థులను టార్గెట్ చేస్తూ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న సంఘటనలు అయితే వెలుగులోకి వచ్చాయి. విదేశాలలో మన వాళ్ళు ఎవరైనా ఈ వివక్షను ప్రశ్నిస్తే లేదా ఎదురు తిరిగితే వారిపై భౌతిక దాడులు చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఇక చదువు కోసం, ఉద్యోగాల కోసం కోట్లు ఖర్చు పెట్టుకుని వెళ్తున్న భారతీయులకు అక్కడ రక్షణ కరువైపోతుంది. ఈ దాడుల వల్ల ప్రస్తుతం విదేశాలకు వెళ్లాలి అంటేనే మన వాళ్ళు భయపడే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వివక్షపై ఇప్పుడు భారతీయులు మౌనంగా ఉండడం లేదు. సిగ్మా మార్ట్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా మన వాళ్ళు గొంతు విప్పుతున్నారు. డిజిటల్ మీడియా వేదికగా ఈ అన్యాయాలను ప్రపంచానికి చూపిస్తూ మన సంస్కృతిని, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి గట్టిగా పోరాడుతున్నారు. కష్టపడి పైకొస్తున్న భారతీయులను చూసి కొందరు స్థానికులు సహించలేకపోతున్నారు. అయితే ఇలాంటి జాతీయ అహంకార దాడులు జరిగినప్పుడు అక్కడ ప్రభుత్వం కఠినమైన చట్టాలు అమలు చేయాలని, ఇక మన వాళ్ళు కూడా అంతర్జాతీయ వేదికలపై ఒంటరిగా మిగిలి ఉండకుండా అందరూ ఐక్యంగా ఉంటూ ఇలాంటి పక్షపాత ధోరణిని తిప్పి కొట్టాల్సిన సమయం వచ్చిందని గుర్తించాలి.